ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం తేడా అటు వచ్చింది అంతే. సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. బాచిపల్లిలో ఉంటుంది మా ఇల్లు, మీరందరూ చూడాలి. హరిహర వీరమల్లు మోగాళ్ళు అయితే నా కొడకల్లారా ఇట్లాంటి సినిమా ఇంకోటి తీయండి. హాయ్ మ్యామ్, ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉందని చెప్పారు. చాలా బాగుంది. నచ్చిన సీన్ పవన్ కళ్యాణ్ గారు బాగా నచ్చారు. హాయ్, బికాస్ హీస్ సో ఎస్థెటిక్, సో బ్యూటిఫుల్. ఆయన కళ్ళల్లోనే ఏదో వస్తుంది. సాంగ్స్ అండ్ BGM is also good, but it's like a mythological movie, so we can't expect so much from this movie, but it's nice. We can watch it, and part 2 కోసం వెయిట్ చేస్తాను. I'm a huge fan of Allu Arjun, but I'm still waiting for పెద్ది. పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తాను పెద్ది కోసం, ఓజీ కోసం వెయిట్ చేస్తాను, దీని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాను. సో ఇట్స్ రియలీ నైస్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. మ్యామ్ బయటికి వెళ్దాం. ఇక్కడ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది మేడం, ఎక్సలెంట్. బాగా నచ్చిన సీన్ ఏంటి? క్లైమాక్స్ తిరిపోయింది, చాలా బాగుంది. మీకు నచ్చిన సీన్? నాకు ఇంటర్మిషన్ పిచ్చి పట్టించేసాడు బ్రో, మైండ్ బ్లోయింగ్, చింపేశాడు అంతే. దాని గురించి మాత్రం సినిమా మాత్రం ఆయన ఉన్న సీన్స్ అన్ని టాప్ నాచ్ సీన్స్. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్యూర్ ఫ్యాన్ స్టాఫ్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం 5 years వెయిట్ చేశారు కదా, ఆ ఆకలి తీర్చింది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ మాత్రం పిక్చర్ లైట్, బట్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఆ కాన్సెప్ట్ బాగుంది, బట్ ఇట్ వాస్ నాట్ కనెక్టెడ్ హియర్. సూపర్ ఉంది అన్న సినిమా. జై శ్రీరామ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్. మన హిందూ ధర్మాన్ని పాటించిండు అండ్ మన హిందూ ధర్మాన్ని కాపాడిండు. హరిహర వీరమల్లు, జై శ్రీరామ్ అన్న. అసలు మూవీ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా. ఇది జ్యోతికృష్ణ వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ కొడుకు ఇంత మంచిగా డైరెక్షన్ చేస్తుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాం, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేషన్ భయ్య. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేషన్. నేను ఒక ఎంటర్ ఫ్యాన్ చెప్తున్నా, అద్దరిపోయింది అన్న. సూపర్ మూవీ, సూపర్. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ యాక్షన్ అంతా బాగుంది. అంటే చాలా ఎక్సైటింగ్. నేను మంచి పెద్ద ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి. చాలా ఎక్సైటింగ్గా ఉంది, బట్ గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫైట్స్, యాక్షన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంటే సెకండ్ హాఫ్ ఇది జరగాలి అనుకుంటే ఇది జరగలేదు. ఒక పర్పస్ కోసం ఆయన సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతారు, అది అవ్వకుండా వేరేదేదో చూపించారు. బట్ స్టిల్ పార్ట్ 2లో కావాల్సింది పార్ట్ 2. సినిమా సూపర్ సూపర్. వన్ మ్యాన్ షో సూపర్. మూవీలో హైలైట్స్, ఇంటర్వెల్ సీన్ హైలైట్ ఉంది. సూపర్ హిట్ ఉంది. ప్రతి షాట్ క్లైమాక్స్ మాత్రం అదో క్లైమాక్స్. డోంట్ మిస్ ఇట్ అవుట్. ఖచ్చితంగా థియేటర్ చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా అందరు థియేటర్ రావాల్సిందే. ఖచ్చితంగా థియేటర్ మూవీ. బాచిపల్లిలో ఉంటుంది మా ఇల్లు, మీరందరూ చూడాలి. హరిహర వీరమల్లు సనాతన ధర్మాన్ని ఎవడు చులకనగా చూసినా కానీ వాళ్ళందరికీ సమాధానం హరిహర వీరమల్లు. సూపర్ డూపర్ హిట్. సూపర్ బాగుంది. కళ్యాణ్ బాబు కరెక్ట్ చూపిస్తాం. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఎవడైనా కళ్యాణ్ బాబు తర్వాతే, ఎవడైనా సరే కళ్యాణ్ బాబే మాకు బాబు. బాబులకే బాబు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ బొమ్మ, బ్లాక్ బస్టర్ కొట్టాం మనం. బ్లాక్ బస్టర్. మొగాళ్ళైతే నా కొడకల్లారా ఇట్లాంటి సినిమా ఇంకోటి తీయండి. అన్నా 10 ఏళ్ళ కళ మాది. 10 ఏళ్ళ కళ పాడాలనేది చాలా బాగా చూపించారు. బీజిఎం అదంతా చాలా బాగుంది, సూపర్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, నిధి అగర్వాల్ గారి యాక్టింగ్ కానీ అందరిది చాలా బాగుంది.
ఇది ధర్మాన్ని కాపాడే దాని మీద చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. సినిమా కూడా చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు విశ్వరూప్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. హీరోయిన్ దగ్గర ట్విస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఈ సినిమా అంతా 19th సెంచరీ లాగా తీశారు కాబట్టి రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమా మాస్ ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా నార్మల్గా చూస్తే ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవుతుంది. అంటే మీకు గబ్బర్ సింగ్ అలా ఊహించుకుని రాకుండా జస్ట్ 19th సెంచరీ సీరియస్ తీశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ చేయకుండా చూస్తే చాలా బాగుంటుంది. బీజిఎం ఇంకో లెవెల్లో ఉంది. బట్ సాంగ్స్ లిరిక్స్ ఇంకొంచెం బాగుంది అనిపించింది. ఆ బీజింగ్ తగ్గట్టుగా సాంగ్స్ కూడా బాగుంటుంది అనిపించింది. సాంగ్స్ తక్కువైపోయినాయి. పవన్ కళ్యాణ్ తగ్గ సాంగ్స్ లేవని నాకు అనిపిస్తుంది. కొల్లగొట్టిన సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అపిరెన్స్ బాగుంది. సినిమా అంతా ఇంకో లెవెల్లో ఉంది. సెకండ్ ఫైట్సే సినిమాకి హైలైట్. సినిమా మొత్తానికి హైలైటే ఆ యాక్షన్ సీన్ అనమాట. బాగుంది. పబ్లిక్ డాట్ సూపర్ బ్లాక్ బస్టర్. ఆయన డబ్బుల కోసం చేసే మనిషి కాదు, జనం కోసం చేసేవాడు ఒక్కడే ఉన్నాడంటే హీరో. అంటే మెసేజ్ అంతా మంచిగా ఉంది, ఏమీ ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. విఎఫ్ఎక్స్ అంత బాగుంది. ఫుల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, అలాంటి ఇండియా మొత్తానికి ఫ్యాన్స్ ఫుల్ మీల్. అది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్ గా చూడటం ఫస్ట్ టైం మేము థియేటర్లో. అది ఇంకా ఎక్కువ అనుకోవాలి. ట్రోల్ వస్తే ట్రాష్ అన్ని నమ్మటానికి లేదు. అన్వేషణ ఒక వ్యక్తి చేశాడు మార్నింగ్, వాడిదంతా ట్రాష్. వాడి సినిమా చూడలే ఏం లేదు, చెప్పాడు పబ్లిసిటీ కోసం చెప్పి వాడు మాటలు చాలా మంది ఇదయ్యారు. మార్నింగ్ అట్టర్ ఫ్లాప్ అని సినిమా చూస్తాడని చెప్పి చెప్పిండన్న. దానిలో సౌత్ ఆఫ్రికాలో మేము పొద్దున్నే చూసేసాం, బాలయ్య బాబు ఉన్నాడు ఇలా సూపర్ అని చెప్పి చెప్పిండు. మేము కూడా చూసినాం అది అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మేము కూడా అనుకున్నాం. బట్ అది కాలేదు అన్న. అయ్యో 1000 కోట్లు కొడుతుందా 100 అవన్నీ మాటలు వేస్ట్ అన్న. 5 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నాం, ఆకలి తీసేసిండు అన్న. అది 1000 కోట్ల 100 కోట్ల అది వేరే విషయం అన్న. అది అర్థమైందా? మేకలను తినే పులుల్ని చూసుంటారు, పులుల్ని ఆటాడే బొబ్బిలి మావాడు చూపించాడు. మీటి చూడండి, ఓకేనా? జనాలు అందరూ ఎమోషన్ అవ్వకండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, నేను సీరియస్గా చెప్తున్నాను. చాలా నీట్గా ఉంది స్టోరీ. చాలా బాగుందన్న సినిమా అయితే. ఆయన ధ్యేయం ఏంటంటే ధర్మం అన్నయ్య. ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ధర్మం కోసం నిలబడతారని ఆయన మనకి చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది మాత్రం మనం కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇదే నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది అన్న. మైనస్లు అనేవి అన్నయ్య అనేసరికన్నా అన్నయ్య మాకు కనిపిస్తే చాలనే. మైనస్ కాదు మాకు, మైనస్లు నెగిటివ్లు పాజిటివ్ ఇవన్నీ కాదు. మెయిన్ మనం ఆలోచించేది ఎప్పుడంటే ఎక్కువగా ధర్మం కోసం పాజిటివ్, ప్రజలకు ఉపయోగపడాలి. ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే సినిమాలో అన్నయ్య ఎప్పుడు తీస్తుంటాడు. అది అసలు ఆయన ముఖ్యమైనటువంటి లక్ష్యం అన్నది. ఇది మాత్రం మనం గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక సినిమా పరంగా మనం చూస్తే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఇది ముఖ్యమైన పాయింట్. లేదన్నా అన్న ప్రతి పాయింట్ చాలా క్లియర్గా మనకు చెప్తున్నారు. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలన్నయ్య. విత్ ఫ్యామిలీతో సహా చూడాల్సిన సినిమా ఇది. అందరూ చూడాల్సిన విషయం ఇది. ఇది మాత్రం పక్కా చెప్పదలుచుకుంటున్నాను నేనైతే. సార్